హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మాకైతే టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మాకైతే పోహా చేశాను, వాళ్ళకైతే కనుక గోధుమ రవ్వతో ఉప్మా చేశాను. ఇంకా వీళ్ళు పోహా అట్లాంటివి తినరనమాట. లెమన్ రైస్ చేద్దామంటే ఇంకా టిఫిన్ అయితే చేసిన తర్వాత ఇంక ఇట్లాగా ఈరోజు అయితే సాంబార్ పెడుతున్నాను. సొరకాయ అవి కూడా ఉన్నాయి కదా అని ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర పూలు అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ డే పూజ చేసుకోవడానికి నీట్గా చేసుకుందాంలని దేవుడి దగ్గర పూలు అవన్నీ తీసేసి అలాగే పూజా సామాను ఉంటాయి కదా అవైతే కడిగి పెట్టుకున్నాను. ఎందుకంటే ట్యూస్డే మార్నింగ్ పూజ చేస్తాను కదా, అందుకని ఇప్పుడే ఇంకెటు టైం ఉంది కదా అని చెప్పేసి అయితే కడిగి పెట్టుకున్నాను. మళ్ళీ పిల్లలు వస్తే కుదరదు, ఈవినింగ్ ఏదో ఒక పని సరిపోతూ ఉంటుందని చెప్పి వాళ్ళు లేనప్పుడే మ్యాక్సిమం అన్నీ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంట్లో పని ఎంత చేసినా కానీ ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. అందరూ అనుకుంటూ ఉంటారు కదా, ఇంట్లో ఉండి ఏం చేస్తారు, వర్క్ తిని పడుకోవటమే లేదా టీవీ చూడటమే అని. కానీ ఇంట్లో ఉంటే ఎందుకు కానీ ఏదో ఒక పని గుర్తొస్తూ ఉంటుంది, ఏదో ఒక పని చేస్తూనే ఉంటామన్నమాట, ఖాళీగానే ఉండము. ఇంక ఇక్కడైతే అంతకుముందు పూజ చేసినవి ఉన్నాయి కదా అవన్నీ తీసి పక్కన పెట్టేసి అన్నీ అయితే కడిగి పెట్టుకుంటున్నాను. మామూలుగా అయితే ఈవినింగ్ టైంకి అడుగుతాను, ఇప్పుడైతే ఖాళీ టైం ఉంది కదా అని చెప్పేసి పిల్లలకైతే బాక్స్ పంపించాను అనమాట. వాళ్ళకి ఏంటంటే పిల్లలకి ఏం మరీ డ్రైగా వద్దు, కొంచెం లిక్విడ్ రైస్ లాగా పెట్టండి అని చెప్పారనమాట వాళ్ళ టీచర్స్. అందుకని వాళ్ళకి సపరేట్గా అయితే పెట్టాను. వాళ్ళకి పెట్టి పంపించిన తర్వాత మాకైతే మళ్ళీ సపరేట్గా అయితే రైస్ అయితే వండుకున్నాము. ఇంకా చూడండి, ఎక్కువ అన్ని సొరకాయ ముక్కలు కనిపిస్తున్నాయి కదా. సొరకాయ తింటే వెయిట్ కూడా లాస్ అవుతూ అంటారు అని చెప్తారు కదా, అందుకని చెప్పి ఎక్కువ సొరకాయ ముక్కలు అయితే వేసాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఇంట్లో పనులు అయితే చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ ఎటు సాంబార్ ఉంది కదా, ఇంకా అందుకని రాగి ముద్ద చేద్దాంలే, చాలా రోజులు అయిపోయింది కదా అని రాగి ముద్ద అయితే చేస్తున్నాను ఈవినింగ్ డిన్నర్లోకి. మా హస్బెండ్కి కూడా ఇష్టమే అనమాట రాగి ముద్ద. కొంతమంది ఇష్టపడరు కదా. ఇట్లా రాగి ముద్దలోకి సాంబార్ కానీ పప్పు కానీ ఏదైనా పులుసు కర్రీ లేకపోతే టమాటా పచ్చిమిర్చి చట్నీ అవి కూడా బాగుంటాయి. ఇంకా రాగి ముద్ద చేసిన తర్వాత ఇలా ఏదైనా ఒక రౌండ్గా ఉండే గిన్నెకి కొంచెం నెయ్యి వేసి ఈ మనం చేసిన రాగి ముద్ద ఉంది కదా అదైతే ఇందులో పెట్టి ఇలా తిప్పుతూ ఉంటే రౌండ్గా షేప్ అయితే వస్తుందన్నమాట. ఇంకా వేడిగా ఉంటుంది కదా, చేతితో అయితే అనలేము. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే చేయి తడి చేసుకొని ముద్దలాగా చేస్తారనమాట. మనకంత పర్ఫెక్ట్గా అయితే రాదు కదా, అందుకని నేనైతే గిన్నెలో వేసి అయితే అంటున్నాను, ఎందుకంటే చేయి కాలకుండా ఉంటుందని. ఇట్లాగా ముద్దలాగా చేసిన తర్వాత కొంతమంది అయితే నెయ్యి కూడా వేసుకుంటారు, నేనైతే నెయ్యి ఏమి వేయట్లేదు అనమాట. ఇంక ఇలాగా సాంబార్ తోటి ఏదైనా కర్రీతో కూడా తింటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగ రాగి ముద్ద కానీ రాగి జావ కానీ తినటము తాగటం చేయటం వల్ల మనకి ఎముకలు కొంచెం బలంగా ఉంటాయి కదా. చాలామంది అయితే ఇంకా ఈవినింగ్ టైమ్స్లో రాగి జావ తాగుతూ ఉంటారు నైట్ ఏమీ తినకుండా, ఎందుకంటే పొట్ట నిండుగా కూడా అనిపిస్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. పిల్లలైతే